నమస్కారం అండి మీ అందరికీ. మరి ఇది నిమ్మగడ్డి మొక్క. మరి ఈ దినాల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మడిమ నొప్పులు, మరి కీళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఇది రామబాణంలాగా పనిచేస్తుంది. మరి దీని లేత ఆకులను మనం కట్ చేసి డికాషన్ లాగా చేసుకొని, మరి ఆ సిరప్ గనుక మనం తాగినట్లయితే, ఆ కషాయం గనుక మనం తాగినట్లయితే, మరి నొప్పులన్నింటి నుండి మనకు ఉపశమనాన్ని ఇస్తుంది. మరి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మేము ఆయిల్ తయారు చేయడం జరిగింది. మరి మా దగ్గర ఉంది అది. మరి ఇంకా మేము మోకాళ్ళ నొప్పులకు నల్లేరుతో మేము తయారు చేయడం జరిగింది. మరి టాబ్లెట్స్ మేము తయారు చేశాం. మరి ఇది నల్లేరు, నల్లేరు కాడలను తీసుకొని మనము పచ్చడి చేసుకొని తిన్నట్లయితే, మరి చట్నీ చేసుకొని మనం తిన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. మరి నల్లేరిది లేత కాడలను తీసుకొని మరి కుమ్ములో ఉడికించి లేదా నేతిలో వేంపి మనము పచ్చడి చేసుకున్నట్లయితే దీని విషతత్వం పోతుంది. లేకపోతే కట్ చేసిన ముక్కలు మరి చింతపండు కలిపిన నీటిలో వేసినట్లయితే దీని యొక్క విషాన్ని మరి చింతపండు తీసేస్తుంది. కాబట్టి దీన్ని మనం పచ్చడి చేసుకొని తిన్నట్లయితే విరిగినటువంటి ఎముకలను సైతము అతికిస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకు ఇరిగిన ఎముకలను అతికించడానికి. మరి ఎక్కడ ఇరిగినా ఫ్రాక్చర్స్ అయినా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనము వాడుకోవచ్చు. మరి ఇంకా పారిజాతం ఆకులండి ఇవి. మరి 5 ఆకులు మనము గ్లాసు నీటిలో వేసుకొని కషాయం కాసుకొని మనం తాగినట్లయితే మరి చాలా బాగా పనిచేస్తాయి. మరి ఆకులను కూడా మనము వాడుకోవచ్చు. మరి అట్లాగే మేము తయారు చేసినటువంటి మెడిసిన్‌లో ఈ గచ్చకాయలు, గచ్చకాయ పౌడరు, గింజల్లో ఉన్నటువంటి పలుకులను తీసి మరి మేము పౌడర్ చేసి మరి మెడిసిన్ తయారు చేశాం. మరి టాబ్లెట్స్ రోజుకు పొద్దున, సాయంత్రం రోజుకొకటి చొప్పున మనం వాడినట్లయితే మోకాళ్ళ నొప్పుల నుండి మనకు ఆ బాధ నుండి, నొప్పుల నుంచి స్వస్థత కలుగుతుంది. మరి గుజ్జు పెరుగుతుంది మోకాళ్ళలో. మరి అట్లాగే మనం ఇంకా కొన్ని మందులను మనం వాడుకోవచ్చు. అవేంటి అంటే త్రిఫల చూర్ణం కూడా మనము వాడుకోవచ్చు. ఈ త్రిఫల చూర్ణాన్ని కలిపి ఇందులో ఈ మెడిసిన్ తయారు చేయడం జరిగింది. మరి అట్లాగే ఇంకా కొన్ని విలువైనటువంటి ఔషధాలను మేము ఇందులో చేర్చడం జరిగింది. కాబట్టి ఆ ఔషధాలన్నింటి నుండి పరిశోధన చేయించి మరి ఈ మెడిసిన్ తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా పరిశోధన చేయించలేదు దీన్ని. కాబట్టి ఈ మెడిసిన్ మరి చాలామంది వాడుకుంటున్నారు. గుడ్ రిజల్ట్ ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ మెడిసిన్ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. పరిశోధన చేయించిన తర్వాతే మీకు పంపిస్తాం ఈ మెడిసిన్. మరి దయచేసి గమనించండి. ఈ టాబ్లెట్స్ ఒక 3 నెలలు వాడినట్లయితే మరి మోకాళ్ళ నొప్పుల నుండి మనకు చాలా విముక్తి కలుగుతుంది. మరి అట్లాగే మోకాళ్ళ నొప్పులకు అందులో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయినటువంటి స్థితిలో మనము కొంచెం వెల్లిపాయను దంపి ఆ వేడన్నంతో కాపడం పెట్టినట్లయితే మరి వెంటనే రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఈ టాబ్లెట్స్ వాడుతూ ఆ కాపడం పెట్టినట్లయితే చక్కని రిలీఫ్ ఉంటుంది. మనము సక్రమంగా లేచి మన పనులు మనం చేసుకోవడానికి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ మెడిసిన్. కాబట్టి మెడిసిన్ కావాలనుకునేటువంటి వారికి మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని సంప్రదించాలనుకునేవారు మా ఫోన్ నెంబర్ మేము ఇస్తాం. నా పేరు ఆనందం. ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ నుండి మేము ఈ మెడిసిన్ తయారు చేయడం జరిగింది. ఆయుర్వేదిక్ సొసైటీ ప్రెసిడెంట్ అండి నేను. మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ మెడిసిన్ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తెల్ల మాబీర చెట్టు అండి. మరి ఇది చాలా బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకు. దీని ఆకులతో మనము డికాషన్ చేసుకొని తాగవచ్చు. అట్లా కాకపోతే మనం దీని ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మరి ఏదైనా గారెల్లాంటి మనం చేసుకునేటప్పుడు అందులో వేసుకొని గారెలాగా చేసి లేకపోతే బజ్జీలాగా చేసి మనం తిన్నట్లయితే మోకాళ్ళ నొప్పుల నుండి మనకు మరి విముక్తి కలిగిస్తుంది. చాలా విలువైనటువంటి ఔషధి ఇది. మరి తులసి జాతికి చెందినటువంటి మొక్క ఇది. మరి దీన్ని మనము వాడుకోవచ్చు. దీని ఒక్క ఆకుని గనుక మనము
ఇంట్లో దీపం వెలిగించి మరి ఆర్పినట్లయితే ఇల్లంతా పొగొస్తుంది. దోమలు మన ఇంట్లో దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోతాయి. మరి ఆ విధంగా గూడా మనం దీన్ని వాడుకోవచ్చు. మరి ఈ మొక్క డికాషన్ చేసుకొని తాగవచ్చు. లేకపోతే దీనాకులతో కాపడం పెట్టుకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది ఈ ఔషధ మొక్క. మరి మీకు కావాలనుకుంటే మేము తయారు చేసినటువంటి మెడిసిన్ మేము పంపించాలనుకుంటున్నాం. మరి ఈ అన్ని విలువైనటువంటి ఔషధాలు ఇందులో ఏసి తయారు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ మెడిసిన్ కొరకు మేము ఎంతో కష్టపడ్డాం. ఈ దినాల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి వారికి ఆపరేషనే పరిష్కారం కాదు. కాబట్టి మరి ఇలాంటి మెడిసిన్ మన దేశంలో చాలా ఉన్నాయి. మరి అలాంటి విలువైనటువంటి ఔషధాలను మనము నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. పట్టించుకోకుండా ఈ ఔషధాలు అంతరించిపోతున్నాయి. కాబట్టి వీటిని కాపాడుకుందాం. మన దేశ సాంప్రదాయ వైద్యాన్ని మనము మెల్లమెల్లగా ముందుకు నడిపించుకుంటే మనకదెంతో మేలుకరంగా ఉంటుంది. మన ప్రజలందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి మన సాంప్రదాయ వైద్యంలో ఈ ఉన్నటువంటి వందలాది ఔషధాలు మనకున్నాయి. అవిటిని మనం వాడుకొని మనము ఆరోగ్యవంతులమవుదాం. మా మెడిసిన్ కావాలనుకునేవారు దయచేసి మరి సంప్రదించవలసిందిగానే మనవి చేస్తున్నాను. మరి ఈ రోజుల్లో మరి సోరియాసిస్ లేదా చర్మ వ్యాధులతో, డాండ్రఫ్‌తో చాలామంది బాధపడతా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడడానికి మన దేశంలో చాలా విలువైనటువంటి ఔషధ మొక్కలున్నాయి. మరి ఔషధ మొక్కల్లో ఇదొక రకమైనటువంటి ఔషధ మొక్క. గడ్డి జాతికి చెందినటువంటిది. నిమ్మ గడ్డి ఇది. లెమన్ గ్రాస్ అంటారు. మరి దీని ఆకులు, దీంతో తయారు చేసినటువంటి నూనె మా దగ్గర ఉంది. మరి దీంట్లో ఇంకా కొన్ని ఔషధాలను మేము కలిపి మరి నూనె తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇది సోరియాసిస్, మరి గజ్జి, తామర, మరి కుష్టు, మరి డాండ్రఫ్‌ను తగ్గించుతుంది. ఇది చక్కని మరి గుణకారి. అందులో మంచిగా మనకు ఈ ఔషధాల శక్తి ఈ నూనెలోకి వచ్చి మనకు శరీరం పైన ఉన్నటువంటి దద్దుర్లు, కురుపులు అన్నింటినీ తగ్గిస్తుంది.